విషాదం. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం, 8 మంది సజీవ దహనం. లాడెల్ నుంచి పైకి ఎగసి నేలపై విరజిమ్మిన ద్రవపు ఉక్కు. అంత వేడి పాపం. వారికి సంతాపం తెలియజేస్తూ నిర్వహణలోనే నిర్లక్ష్యమే శాపమైంది. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోర్చుకొని యంత్రాలు, నిపుణులైన కార్మికులు, ఉద్యోగుల తొలగింపుతో సమస్య. స్టీల్ ప్లాంట్లో ప్రమాదం అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్. దీనిపై సమీక్షలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో ముందుగా దీని గురించి మాట్లాడిన తర్వాతే మిగతా అంశాల్లోకి వెళ్దాం. వారికి సానుభూతి సంతాపం తెలియజేస్తూ ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. కుమార్ గారు, ఒక దురదృష్టకరమైన సంఘటన ఊహించాలి. దాదాపు 8 మంది ఇప్పటికే చనిపోయారు. కారణాలు విశ్లేషణ జరుగుతున్నాయి. మీరు ప్రస్తావించినట్టు దాదాపు 150 టన్నులు లాడెల్ నుంచి కాస్టింగ్ వెళ్లే క్రమంలో స్లైడ్ గేటు ఓపెన్ కాకపోవడం వల్ల ఒక రకమైన బాంబ్ బ్లాస్ట్ లాగా జరిగిపోవడం, అక్కడికక్కడే చనిపోవడం అనేది ఇప్పుడు మనకున్న సమాచారం. అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ కొంతమంది దీంట్లో అనుభవం ఎవరితో మాట్లాడినా ఇది ఇండియాలోనే కాదు, వరల్డ్ లో కూడా స్టీల్ ఇండస్ట్రీ చరిత్రలో మొదటిసారి. అంటే స్లైడ్ గేట్ ఓపెన్ కాకుండా కాస్టింగ్ వెళ్లే క్రమంలో బ్లాస్ట్ కావడం అనేది ఫస్ట్ టైం. అందనటువంటిది, అనుభవం లేనటువంటిది, సాంకేతికంగా తెలియదని అంటున్నారు, మనం ఎక్స్పర్ట్స్ కాదు. అట్లే సార్ అక్కడ కార్మికుల్లో యాజమాన్య నిర్లక్ష్యం అని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం ఎవరిది ఉంటే లేదా తప్పు ఎవరిది అనేది ఎక్స్పర్ట్ కమిటీ వేశారు కాబట్టి 4-5 రోజుల్లో రిపోర్ట్ ఇస్తారు. నిజంగా మానవ తప్పిదం, అధికార తప్పిదం ఉంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇట్లాంటి జగడం, అందులో అక్కడ కొంతమంది అధికారులు చెప్తున్నారు 1 గంట 2 గంటల ముందే కేంద్ర ప్రభుత్వ ప్రజలతో మాట్లాడుతూ కంపెనీ యొక్క డెవలప్మెంట్ గురించి ప్రస్తావన జరిగిన ఒక అరగంటలోనే దురదృష్టంగా జరిగిందని. ఖచ్చితంగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు జరిగింది, మానవ తప్పిదం ఏమైనా ఉందా అనేది సీరియస్ గా పరిశీలించాలి. ఆ కుటుంబాలకి స్వాంతన చేయాలి, ఖచ్చితంగా వారి కుటుంబాలను ఆదుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎక్స్ప్రెస్ అన్ని ఇస్తారు, కానీ తిరిగి తీసుకురాలేరు కదా. కానీ ఇట్లాంటి మళ్ళీ జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం, వారికి సంఘీభావం చెప్పడం, వారికి సంతాపం తెలియజేయడం మన బాధ్యతగా మనం చేస్తున్నాం. ఇంతకు మించి ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడేది కూడా ఏముండదు, కానీ త్వరగా వాస్తవాలు తెలియాలని మాత్రం కోరుకోవాలి. రైట్. రాజీవ్ గారు. సార్, మీకు పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా శుభోదయం అంటాం. ఇది ఖచ్చితంగా మా ప్రాంతానికి, విశాఖపట్నం శుభోదయం కాదు, బాధోదయం. ఎందుకంటే అన్నింపుల్ని వెరగినటువంటి కార్మికులు అక్కడ పని కోసం ఒక జీవితం ఎప్పుడూ నార్మల్ గానే ఉంటుందని అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి ఒక దుర్ఘటన, ఒక పెను ప్రమాదం అనేది చెప్పాలి సార్. ఇది అయితే 2 రకాలుగా దీన్ని మనం చూడొచ్చు. ప్రమాదం గల కారణాలు, ప్రమాదం తర్వాత జరిగిన ప్రమాదం తర్వాత స్పందించినటువంటి తీరు. ఎందుకంటే ప్రమాదం సుమారు 4 గంటల 20 నిమిషాలు జరిగితే 1 అవర్ లోపే అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారు చేరుకోవటం, అక్కడ సంఘటనా స్థలానికి ఆయన వెళ్ళటం, ఆ తర్వాత ఆ బాడీస్ అన్నింటినీ కూడా ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన తరలించే కార్యక్రమంలో కానీ, లేదా హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రులను వెళ్ళి మాట్లాడడం కానీ, లేదంటే ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ, ఇది ఏంటంటే ఒక మానవత్వంతో కూడినటువంటి పని ముందు చెయ్యాలి. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఏం సాయం చేస్తుంది, ఇవన్నీ సెకండరీ. బట్ నిన్న మాకే కాదు, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అత్యంత బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే, దురదృష్టవశాత్తు హోంమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి కనీసం మార్చరికి రాలేనటువంటి పరిస్థితి. కనీసం అక్కడ ఉన్నటువంటి క్షతగాతులు, ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా హోంమంత్రి గారు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక అసలు ఏంటి అంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు విమర్శలకి ఆస్కారం లేకుండా సమస్య ఎట్లా వచ్చింది దానికే పరిమితం అయితే బాగుంటుందేమో. ఇక తర్వాత రోజుల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. నాది కేసర్ కాదు, ముమ్మాటికి ఇది రాజకీయ విమర్శ కాదు సార్. ఇది మా ప్రాంతంలోనే జరిగింది. నేను ఎంత బాధపడ్డానంటే, నిన్న పొద్దున్నే వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి వెళ్ళి అక్కడ డెమాన్స్ట్రేషన్ చేసి సుమారు 3 గంటల దాకా నేను గాజువాక నియోజకవర్గంలోనే ఉన్నాను. సరే, ఇలా సిటీలోకి వచ్చి రాగానే ఈ రకమైనటువంటి దుర్ఘటన ఏంటి పరిస్థితులు అనుకుంటే వాస్తవంగా మనసు చెలించిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు ప్రతిస్పందిస్తున్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు, అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత పెను ప్రమాదం ఎందుకు జరిగింది అంటే, ముమ్మాటికి కూడా సుమారు 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తొలగించారు, 5,000 మంది కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తొలగించారు, 7,000 మందిని తొలగించేసి 20 మంది పని చేయాల్సిన చోట
సుమారు 10 మంది 11 మంది మాత్రమే పనిచేస్తూ, అది కూడా సుమారు 18 గంటల పనిచేయాలని చెప్పి హుకుం జారీ చేస్తూ, లోపల కనీసం క్యాంటీన్ కానీ ఒకటి టీ కాఫీ కనీసం భోజనం చేసేటటువంటి వస్తువులు కూడా స్టీల్ ప్లాంట్ లో లేకుండా చేసి, స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ప్రెషర్ పెట్టి ఉత్పత్తితోనే జీతాలు ఇస్తామని చెప్పి బెంబేలెత్తిచ్చే పరిస్థితిలో యాజమాన్యం చేస్తూ, ఎవరన్నా నోరికి మాట్లాడితే లోపలికి ట్రైన్కి రాకపోతే కూడా ఏదో ఒక అరగంట 10 నిమిషాలు లేట్ అయినా కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చేసి మెమోలు జారీ చేసి ఉక్కు కార్మికులు ఉక్కిరి బిక్కిరి చేసింది యాజమాన్యం. ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా దాని మీద ప్రభావం చూపుతాయి. రెండో విషయం ఏమిటంటే, ఇక్కడ 1980 నుంచి ఉన్నటువంటి అదే మిషనరీ, ఆ మిషనరీకి యంత్రం ఏదైతే ఉంటుందో దానికి సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం. రెండోది, ఈ ఎంప్లాయీస్ ని తొలగించి ట్రాన్స్ఫర్స్, ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు జరిగినాయి. ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిపుణుడు మరో డిపార్ట్మెంట్ కి వెళ్ళడం, ఆయనకి ఆ డిపార్ట్మెంట్ మీద పూర్తి అవగాహన వచ్చేలోపు ఇటువంటి ప్రమాదాలు జరగడం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ సిస్టమేటిక్ గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణ లేకుండా పోయింది. దీనితో పాటు అక్కడ ఉన్నటువంటి కార్మిక నేతలు మాట్లాడినటువంటి మాట వారితో మాట్లాడడం కాబట్టి చెప్తున్నాం. ముడి సరుకు కొనుగోలులో కూడా నాణ్యతా లోపం ప్రభావం వల్ల జరిగినటువంటి కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా ఈ రకమైనటువంటి బ్లాస్ట్ జరిగిందేమో అన్నటువంటి మరొక అనుమానం ఉంది. మేము అందుకే కోరుతున్నాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా స్థానిక నాయకత్వం కానీ, నేను కానీ, మేము ఎక్కడ రాజకీయ విమర్శలు చేయట్లా, మానవతా కోణంలో ఈ సంఘటన చూడమని చెప్పి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ, ఆ యొక్క బాధిత కుటుంబాలకు అండగా నిలవమని చెప్పి కోరుతూ, దాంతో పాటు ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన విచారణ కమిటీ వేసి విచారణ చేసి తప్పుకి దీనికి ఈ ఇంత పెను ప్రమాదానికి ఎవరైతే బాధ్యులో వారి మీద చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని జైలుకు కూడా పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి కుటుంబాలకి ఆ వ్యక్తులు తిరిగి రారు కదా సార్. జస్ట్ ఇమాజిన్ సార్, 1600 డిగ్రీల ఉప్పు ద్రవం పడితే మనిషి కోడికాలినట్టు కాలిపోయాడు సార్. మనిషికి కోడికైనా తేడా లేకుండా అయిపోయింది. ఎందుకు చనిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి. ముమ్మాటికి ఇది ఖచ్చితంగా ఎక్కడైతే అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్వహణ లోపం వల్ల జరిగిందని చెప్పి మా ప్రాంత వాసులు మేము విస్తరిస్తా ఉన్నాం. దీని మీద యుద్ధ ప్రాతిపదికన విచారణ జరగాలి, దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి ఆ చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ భగవంతుడు వారికి కష్టకాలంలో ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారు కూడా దేవుడి దయ వల్ల త్వరితగతిన కోలుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం సార్. రైట్, అది మరొకసారి సానుభూతి తెలియజేస్తూ